ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధలు తట్టుకోలేక మధిర ఆర్టీసీ డిపో కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. వెంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన బింగి వెంకటేశ్వర్లు 46 మధిర డిపోలో ఆర్టీసీ కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. మధిర పట్టణానికి చెందిన ముగ్గురు ఫైనాన్సర్ తనకు తెలిసిన వ్యక్తులను మధ్యవర్తిత్వం ద్వారా డబ్బులు ఇప్పించారు. తీసుకున్న వారు డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో మధ్యవర్తి అయిన బింగి వెంకటేశ్వర్లపై మానసిక వేధింపులు, తీవ్ర ఒత్తిడి కారణంగా సొంత గ్రామం వెంసూరు మండలం కందుకూరుకి వెళ్లి గుళికల మందు తిని ఆత్మహత్య చేసుకున్నారు. తన మృతికి కారణమైన పేర్లు లెటర్పై రాసి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏం చేశాను? అప్పులు పాలైపోయా. నా సావు కారణం ఈదర్ రామకృష్ణ, నూర్ మహమ్మద్ పొరకొట్టు, ప్రదీప్ డ్రైవరు. వీటందరికంటే ముఖ్యం శంషేర్, రిటైర్డ్ ఆర్టిస్ట్ డ్రైవర్, ముస్లిం కాలనీ. అదేవిధంగా ఆదినారాయణ. వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇచ్చా నేను. టార్చర్ అమ్మా. నెల వడ్డీ కట్టకపోతే సంపు తింటున్నారు. వాళ్ళే డబ్బులు ఎవరు ఫ్రెండ్షిప్ మోసం చేశారు. నేను ఎంత బాగా చేసుకున్న స్వప్న, ఇక నిన్న మాత్రం మోసం చేశారు.